అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రాకపోవడం పట్ల టీడీపీ క్యాడర్ మొత్తం ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ రోజుకి దాదాపుగా చాలామంది కూడా తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే కార్యాచరణలను ఏదైతే రూపొందించుకుంటున్నారో నాయకులు కార్యకర్తలతో కలిసి యాక్షన్ ప్లాన్ అనేది రేపు చెప్పబోతున్నారు. మనతో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మహిళా నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క, చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎందుకు చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? అందరికీ నమస్కారం. అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉంటూ 5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి ఒక భరోసాని కల్పించిన నాయకుడు మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, రాష్ట్రంలో చెలరేగుతున్న రౌడీయిజాన్ని కూడా అంతమొందించి అనంతపురం అర్బన్లో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా నేనున్నానమ్మా, పార్టీకి భరోసా, నేను ఒక నాయకుడిలా మీ అందరికీ అండగా ఉంటానని భరోసాని కల్పించిన నాయకుడు మా ఎమ్మెల్యే గారు. ఆ రోజే నువ్వు చెప్పాల్సింటి అనంతపురం అర్బన్ టికెట్ ఇయ్యమని చెప్పి అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు, కర్నూలు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అంటే ప్రతిపక్షంలో ఉండి మా నాయకుడితో 5 ఏళ్ళు పని చేయించుకొని లాస్ట్ మినిట్లో డబ్బులకు అమ్ముడుపోయి వేరే వాళ్ళకి టికెట్ని ఎలా కేటాయిస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మీరే అంటారే నిత్యం ప్రజల్లో ఎవరైతే ఉంటారో, పార్టీకి అండగా ఎవరుంటారో వాళ్ళకి టికెట్ ఖచ్చితంగా మేము ఇస్తామని అన్నారే. మరి మా నాయకుడు అనంతపురంలోనూ ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, నంద్యాలలో కూడా ఉన్నారు. మరి ఎందుకు లాస్ట్ మినిట్లో ఇలా మోసం చేశారు మీరు ఈ రోజు ఎవరినైతే వేరే వాళ్ళని అనౌన్స్ చేశారో అతను అనంతపురంలో అడుగు కూడా ఎలా పెడతాడో మేము ఖచ్చితంగా చూస్తాం. ఆయనకు ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తెలుసా? ఎక్కడో రాప్తాడులో ఉండాయని తీసుకొని వచ్చి అనంతపురానికి వేశారు. ఆయన ఓట్ అనేదన్నా ఉందా? కనీసము ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎంతమంది క్లస్టర్లు ఉన్నారు, ఏదైనా ఒక్క అవగాహన ఉందా? అసలు అనంతపురంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ ఇవ్వకుండా ఉండడానికి ఒక్క కారణమైన చెప్పగలరా? పార్టీ 5 ఏళ్ల నుంచి పార్టీ ఆదేశించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా, రీసెంట్గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చాలా ఇబ్బంది పడ్డాం. వైసీపీ వాళ్ళకు భయపడి చాలామంది ఓటీపీలు కూడా ఇవ్వలేదు. అలాంటి తరుణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జెస్, ముఖ్యంగా మహిళలు, మనందరికీ తెలిసిన విషయం, జెంట్స్ అన్న బయట డైరెక్ట్ ప్రోగ్రాంలకు వస్తారు, కండక్ట్ చేస్తారు, కానీ మహిళలు ఇంట్లో సంసారాన్ని కూడా చూసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. కాలవ శ్రీనివాసులు గారు కూడా అనంతపురం అర్బన్లో ఏ ప్రోగ్రాం ఇక్కడ జరిగినా కూడా ఖర్చు మొత్తం మా నాయకుడే భరించినాడు. మేము ఇది ఖచ్చితంగా ఈరోజు చెప్పగలం. అలాంటిది ఆయన అధ్యక్షులుగా ఉండి ఆయన కూడా చెప్పలేకపోయాడు ఆ పార్టీ అధిష్టానానికి. ఉరవకొండకు 500 వెహికల్స్, మొన్నటికి మొన్న రాప్తాడు బుక్కరాయ సముద్రం కూడా 200కు పైగా వెహికల్స్ని మా నాయకుడు సమకూర్చాడు. ఇన్ని చేసిన ఆయనకి ఈరోజు మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఖచ్చితంగా మా నాయకుడు వెంట మేము ఖచ్చితంగా నిలబడతాము, పోరాడతాము. మా అన్నకు టికెట్ మీరు మీ నిర్ణయాన్ని మార్చుకొని ఎవరైతే ఆయన సోకాల్డ్ పర్సన్కి మీరు ఇచ్చారో అతని పేరు ఉచ్చరించడానికి కూడా మేము ఇష్టపడడం లేదు. మా డివిజన్స్లో ఇక్కడ ఎక్కడైనా వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కూడా తరిమి కొడతామండి. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మా నాయకుడి ప్రభాకర్ చౌదరి గారికి తిరిగి మీరు టికెట్ కన్ఫర్మ్ చేయాలి. లేని పక్షంలో అనంతపురంలో పరిస్థితి ఎలాగుంటుందో చెప్పము, చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నాను మీకు. అక్క, మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ పార్టీ. అటువంటిది పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో నాయకులు కానీ కార్యకర్తలు కానీ దానికి కట్టుబడి ఉండాలి. మీరు చూసారంటే మీరు తీవ్రంగా చెప్తున్నారు మేము ఓడిస్తాము ఇట్లా కనుక చేసే పరిణామాలని. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే క్రమశిక్షణ గల పార్టీ, మహిళలకు కూడా పెద్దపీట వేస్తుంది. భద్రత, ఎస్పెషల్లీ మహిళలకు భద్రత ఉంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పినందుకే మేమందరం కూడా ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తూ వచ్చాం 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నామండి. మేము మన నాయకుడి దగ్గర ఆయన చెప్పినవన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ చేశాము. ఇంకోటి, ఎవరెవరు ఏ డివిజన్స్లో గ్రిప్ ఉంటుంది, ఎవరెవరు పని చేస్తున్నారనేది మాకు తెలుసు. ఇప్పుడు వచ్చే అతని దగ్గరికి వెళ్ళి మేము ఆయన దగ్గర ఎలా పని చేయగలం? ఒకవేళ మా నాయకుడు పని చేయలేదా చెప్పండి, అనంతపురంలో మేము ఒప్పుకుంటాం. ప్రతి ఒక్క పార్టీని కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ని కూడా ఆయన పనిచేస్తాడు కదా. అలాంటి తరుణంలో ఇక్కడ క్రమశిక్షణ అనేది ఎక్కడుందండి? మాకు దానిపైన నమ్మకమే వెళ్ళిపోయింది, పార్టీ మీద నమ్మకం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారో మాకు నమ్మకం లేదు. అందుకు
మా కార్యాచరణ మేము కూడా చేస్తాం. వాళ్ళు నిర్ణయం మార్చుకొని మా నాయకుడికి టికెట్ ఇస్తే సరే, లేదంటే మేము కూడా క్రమశిక్షణ ఆల్రెడీ నిన్నటి నుంచి తప్పాము, ఇంకా తప్పుతాము. జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులో మీకే తెలుస్తుంది. అంటే భవిష్యత్తులో ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంది, మీరు ఏ విధంగా ఆలోచన చేసుకుంటున్నారు? భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్లాన్ అంటే ఒక్కటే, మా నాయకుడికి రావాలి. రాని పక్షంలో ఎవరికైతే టికెట్ అనౌన్స్ చేసి డివిజన్స్లో తిరుగుతారో వాళ్ళని తిరగనీయము. పార్టీని ఖచ్చితంగా ఓడించే బాధ్యత, ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాము, ఈ రోజు నుంచి పార్టీని ఓడించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఈ విధంగా చేశారంటే మీరు పరోక్షంగా వైసీపీకి సపోర్ట్, అంటే లాభాన్ని చేకూర్చేలాగానే అవుతుంది. ఒకటి చెప్తానండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డికి ఢీ కొనే నాయకుడే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సిచ్యువేషన్లో కూడా అంటే ఓడిపోవాలనే కదా చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళకి పట్టం కట్టాడు. ఆయనకే కాబట్టినప్పుడు మేము ఎవరికి సేరుండి, మా నాయకుడే లేనప్పుడు చెప్పండి, ఎవరన్నా గెలిచని మాకు అనవసరం. వాళ్ళే ఇచ్చారండి అధిష్టానము. ప్రభాకర్ చౌదరి గారు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా ఓడిపోతుందని తెలుసు. సర్వేలు వచ్చాయి, IVRS పెట్టారు, సర్వేలు చేశారు, 10 సార్లు చేశారు. అన్ని సర్వేలో కూడా ప్రభాకర్ చౌదరి గారు వస్తారని, ఆయన అయితేనే ధీటుగా ఎదుర్కొంటారని తెలిసి కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మైండ్లో ఏముంటుంది? ఒక్కటి ఈరోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అనంతపురం అర్బన్ మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకున్న పరిచయాలతో ఓడించడానికే ట్రై చేస్తాం మేము. అంటే దాదాపుగా 70 కోట్ల చేతులు మారాయి దీంట్లో అనేసి చెప్తున్నారు, నిజమేంటారా? ఒకప్పుడు క్రమశిక్షణ ఎక్కువ ఉంది, డబ్బుకి ప్రాధాన్యత ఇయ్యరు అని అనేవాళ్ళు. కానీ నిన్న జరిగిన పరిణామంతో మాకు కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ప్రజల్లో ఉండి కష్టపడే వాళ్ళని బాధ్యతగా తీసుకొని వాళ్లకు సపోర్ట్ చేయడం లేదు పార్టీ. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఇంకా ఒకటి అడుగుతున్నానండి, మనం కూడా ముందు నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటే 5 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ మినిట్లో డబ్బులు పెట్టి పార్టీలో చేరితే అయిపోయింది కదా. ఇప్పుడు వేరే నియోజకవర్గాలు కూడా తీసుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అవతల పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టింటారు 5 ఏళ్ల నుంచి, ఎక్స్ పార్టీ, సోకాల్డ్ వైసీపీ పార్టీ. వాళ్ళు ఈరోజు వచ్చి రీసెంట్గా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోయి వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు. అంటే అక్కడ 5 ఏళ్ళు కష్టపడిన టీడీపీ కార్యకర్త ఏం కావాలి? ఇది పట్టించుకున్నప్పుడు ఇప్పుడు జంపింగ్ అయ్యేటివే వాళ్ళకే ప్రయోజనాలు ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి చేసే దాంట్లో తప్పు లేదని మన పార్టీని మన అధినాయకుళ్ళే మనకు నేర్పించారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే తరుణంలో అదే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు. ఈ రోజు జరిగిన తరుణం ఓకే, ఇది మీరు చెప్తున్నారు. ఏదైతే క్రమశిక్షణ పార్టీ అంటూ తెలుగుదేశం ఇన్నాళ్ళు చెప్పుకుంటోందో ఆ క్రమశిక్షణ అనేది తప్పుతోంది అనేసి ఈ నాయకులు, కార్యకర్తలు చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టించుకున్నా, ఏదైతే పార్టీని భుజాన వేసుకొనేసి జెండా మోసి కార్యకర్తల నాయకులతో పాటు నడిచిన వైకుంఠ ప్రభాకర్ కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల వీళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రాబో కాలంలో తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్కి అయితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని వీళ్ళు హెచ్చరిక అనేది చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.